వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2024లో ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవత్ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వ అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణిమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరు ఏర్పడింది. శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వలన శుభాలు కలుగుతాయి, మంచి ఫలితాలు ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుందంటారు పండితులు. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి కొని తెచ్చుకున్న 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజ కంటే 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు అంటున్నారు. అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు అంటున్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే లోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దక్షిణాయనము వచ్చి విశిష్టత మాసాలలో ఒకటి ఈ శ్రావణ మాసం. శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవద్ధారణలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశిష్టమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభలను ఇస్తుందని ప్రతి శ్రావణ సోమవారాల్లో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారి కంటే ఆ పరమేశ్వరుణ్ణి పూజించే వారంటే ఎక్కువగా మక్కువ అని పెద్దలు అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులతో అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తులు తెలియజేస్తారు. అలాగే మంగళ గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేపినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసం అని మంగళవారాల్లో చేసే వ్రతం మంగళ గౌరీ వ్రతం. దీనిని శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని, మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి వ్రతం గురించి ఎంతో మందికి మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాదండిన తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదో ఒక వారం రోజున ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దాని వరలక్ష్మి దేవి ముఖ ప్రతిపన అలంకరిస్తారు, పూజ చేస్తారు. ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యాలు వర్ధిల్లుతాయి. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. వీటితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగా మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు అంటున్నారు. ఇంటికి తెచ్చుకోవలసిన ఈ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువులు నెమలి ఈకలు. ఈ నెమలి
ఈకలను శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీకు ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీ దేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలీకలను అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితాలు వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలీకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి. పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువు ఉంటుంది. ఈ గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసం వచ్చే శుక్రవారం రోజున పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గో బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. 3వ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృక శంఖం. శ్రావణ మాసంలో దక్షిణావృక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. శ్రావణ మాసంలో శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సానుకూల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. 4వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్యోన్యత దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. మీరు చేసే పూజలకు అధిక రేట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసంలో వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని పెట్టుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు. 9 గోమతి చక్రాలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 6వ వస్తువు కమలాక్షాలు అంటే తామర గింజలు. శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. కొన్ని నలుగు సామానులను అని అడిగితే పూజా స్టోర్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఒక చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. 4 సామాన్లు అంటారు. ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి ఈ 4 సామాన్లను శ్రావణ మాసంలోపు తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి 4 సామాన్లను ధరించకపోతాయి అని ప్రసన్నం అవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో ఈ 4 సామాన్లను తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరిది భగవద్గీత. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పనిసరిగా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువుల్లో ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు
మంచి ఫలితం వస్తుంది. శ్రావణ మాసం వస్తుంది అనగా ప్రతి ఇళ్లలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ మాసంలో ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయట పడేయండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు అంటున్నారు. పూజ గది అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజ మందిరంలో కొన్ని వస్తువులను పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసినా భగవంతుని ఈ భక్తి ఆధారణ భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుణ్ణి ఆదరించినా కోరిన కోరికలు అనేవి తీరవు. అన్నీ అలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పూజ మందిరంలో దేవతను శక్తి అంతా కూడా పోతుంది అని శ్రావణ మాసం వచ్చే లోపు అయినా సరే ఈ వస్తువులు ఉంటే పూజ గది నుండి తీసి బయటపడేయండి. అప్పుడే దేవత శక్తి అనగా లక్ష్మీదేవి వీటికి వచ్చి పూజా గదిలో వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలు ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజా గదిని క్లీన్ చేసుకోండి. దుమ్ము ధూళి బూజులు ఏమీ లేకుండా దులపండి. శ్రావణ మాసం వచ్చేలోపు పూజా గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా పూజా గదిలో దివాలాంగుల యొక్క చిత్రపటములు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అంటే తాత, నానమ్మ, తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటములను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్ళతో సమానం కదా అని వారి ఫోటోలకు కూడా పూజ గదిలోనే పెట్టి ఈ దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేస్తారు. రెండు పనులు ఒకేసారి పూర్తి అయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోట దేవతలు రారు, దేవతలు ఉన్న చోట పితృదేవతలు రారు. అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చెయ్యరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయరు, ఇంట్లో గంట వాయించరు. దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలకు ఉంటున్నటువంటి చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉంటున్నటువంటి చోటికి దేవతలు రారు. కాబట్టి చనిపోయిన వారి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలకు ఆ పూజ గదిలో ఉండరు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకో చోట పెట్టుకోండి. లేదంటే మీరు చేసే పూజకు ఫలితాలు రావు. రెండవ వస్తువు ఏమిటి అంటే ఇనుప సామాన్లు. అంటే కత్తి, సూది, మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయలను కొట్టడానికి, పీచు తీయడానికి సుత్తి, కత్తి లాంటివి వాడుతూ ఉంటారు, పూజ గదిలో పెడతారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇనుప గజ్జల తల్లి అనే పేరు ఉంది. ఇప్పటికీ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇనుప మేకులు కూడా ఉన్న ఫోటోల గోడలను తొలగించకూడదు. ఇనుప మేకులు బదులుగా రాగి లేదా ఇత్తడి మేకులను వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుప రేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలు తీయడానికి వీలు లేకపోతే ఆ మేకుకు కొంచెం పసుపు రాయండి. మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. గనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుప మేకులు, ఇనుప వస్తువులు ఉంటే తొలగించండి. లేదంటే లక్ష్మీదేవి రాదు. ఇక పూజ గదిలో ఉండకూడదు మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన, చిరిగిన ఫోటోలు. కొన్ని దేవతా పటాలు పగిలిపోయి, చిరిగిపోయి, ఫ్రేమ్ పాడైపోయి ఉంటాయి.
ఫోటో లోపల నుండే దేవత ఫోటోలు మాసిపోయి ఉంటుంది. అటువంటి చిత్రపటాలు పూజ గది మందిరంలో ఉంటే వాటిని పూజ గది నుండి తొలగించండి. లోపల ఉండే పేపర్ను తీసి నీటిలో కలిపేయండి. గాజు ముక్కలను డస్ట్బిన్లో పడవేయండి. అంతేగాని ఫోటో మొత్తం తీసుకొని వెళ్ళి అలా నీటిలో పడవేయవద్దు. ఇలా ఫోటోను తొలగించిన తర్వాత అలాగే ఫ్రేమ్ని కూడా ఇంకో కొత్తది ఫోటో తెచ్చి పెట్టుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.